అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎగ్ కర్రీ చేశాను. సండే కదా, ఏదో ఒక స్పెషల్ ఐటమ్ ఉండాలి. పిల్లలు అడిగారని ఎగ్ కర్రీ చేశాను. మా వారికి కూడా హెల్త్ బాగుండట్లేదు కదా, తన కోసం కూడా. మేమైతే మాక్సిమం ఎక్కువ తినము, రేర్గా చేస్తాను ఎగ్ కర్రీ. ఇది నాకు మా వారు నేర్పించారు ఎలా చేయాలని. నాకైతే మొదట తెలియదు వీటి గురించి. వాళ్ళు చెప్పిన విధంగా చేశాను. దీంట్లో కావాల్సింది పోపు, ఒక 4-5 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4-5 ఎగ్గులను కూడా మనం కట్ చేసుకొని ముందే కలిపి పెట్టుకొని, తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న దాన్ని కూడా వేసుకోవాలి. ఎగ్స్ని ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకోవాలి. ఇదంతా పొడి పొడిగా రావాలి. పొడి పొడిగా రావాలంటే ఇంకా లో ఫ్లేమ్లో కలుపుతూనే ఉండాలి, అది దగ్గర పడే వరకు. మధ్యలో హైలో కూడా పెట్టుకోవచ్చు. బాగా హైలో ఉంటే తగ్గించుకోండి, ఎందుకంటే ఇది అడుగంటుతూ ఉంటుంది. మధ్యలో అడుగున ఉన్నదాన్ని కూడా గరిటెతో గీకుతూ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇట్లా దగ్గర పడింది. ఇంకా పొడి పొడిగా రావాలి. నేను ముందు ఉప్పు వేసేసుకున్నాను, మీకు చాలకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. కారం మీకు రుచి సరిపడా వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకోండి. బాగా పొడి పొడిగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే అసలు దీని గురించి ఐడియానే లేదు నాకు అసలు. దీంట్లో మీకు మసాలా కావాలంటే మసాలా వేసుకోవచ్చు, నేను అట్లా వేయలేదు, మామూలుగా నార్మల్గా చేసేసాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి, అవన్నీ ఏం లేవు. మొత్తం అయిపోయాక మా అమ్మాయి తీసుకొచ్చి ఇట్లా బల్ల మీద పెడుతుంది, తనే చేస్తుంది పొయ్యి దగ్గర. మధ్యలో చెప్తూ ఉన్నాను, వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా ఇవన్నీ. బల్ల మీద ఎందుకు పెట్టానంటే అట్లా చీమలు వస్తున్నాయని ప్లేట్లో నీళ్ళు పోసి పెట్టాను. ఎండాకాలం కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.